5 లేదా 6 సంవత్సరాల పిల్లలకి 1 మీటర్ క్లాత్తో లాంగ్ ఫ్రాక్ ఈజీగా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా కింది పార్ట్కి 1 మీటర్ క్లాత్, పై పార్ట్కి ఈ విధంగా 1/2 మీటర్ ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకున్నాను. మెయిన్గా అయితే కింది వైపు ఎల్లో కలర్ది శారీ మామ్ అండ్ డాటర్ డ్రెస్కి 2 డ్రెస్సులు అయ్యాయి. 2 లాంగ్ ఫ్రాక్లు, మామ్కి ఒకటి, డాటర్కి ఒకటి. ఇప్పుడు 1/2 మీటర్ క్లాత్ని ఇలా 4 లేయర్స్తో మనము ఫోల్డ్ చేసుకొని లెంత్ 13 ఇంచులు వచ్చే విధంగా పొడవు మార్కింగ్ చేసుకోవాలి. 12 + 1 ఇంచు 13 ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 4 మడతల మీద వెడల్పు కూడా 6 + 2 ఇంచులు మొత్తం 8 ఇంచులు, 6 + 2 8 ఇంచెస్ వచ్చే విధంగా 4 లేయర్స్తో మనము తీసుకోవాలి. షోల్డరు 6 ఇంచెస్, అలాగే ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్, అలాగే చంక రౌండ్ కోసం 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలు కదా, ఈజీగా సరిపోతుంది. ఈ విధంగా చంక రౌండ్ వెనక్కి ముందుకు రాకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి. చంక రౌండ్ కోసం 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం 3 ఇంచీలు, అలాగే నెక్ డౌన్ కోసం 3 ఇంచీలు, కొంచెం డీప్ కావాలంటే 3.5 ఇంచీలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకొని దీంట్లో డైమండ్ షేప్ కానీ, రౌండ్ షేప్ కానీ, స్క్వేర్ షేప్ కానీ మనకి నచ్చిన షేప్లో మనము మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు రౌండ్ షేప్లోనే మార్కింగ్ చేస్తున్నాను. మనకు నచ్చిన షేప్లో ఈ రౌండ్లో మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా భుజము ఒక 1/2 ఇంచ్ డౌన్ వచ్చే విధంగా మార్కింగ్ చేస్తే డ్రెస్ ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బాడీ మెజర్మెంట్ చిన్నపిల్లలకి ఒకటే విధంగా ఉంటుంది కాబట్టి నేను 6 + 2 8 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. 4 మడతల మీద 4 లేయర్స్ మీద 8 అంటే 16 32 వరకు వస్తుంది. దాదాపు లావుగా ఉన్న పిల్లలకు కూడా అవుతుంది. మనం మెజర్మెంట్ ప్రకారం పెట్టుకోవచ్చు. నేనైతే నాకు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ముందు వైపు ఇలా షేప్ని తీసుకోవాలి ముందు పార్ట్కి, అలాగే కింది వైపు కూడా ఇలా క్రాస్గా కొంచెం హైట్ మార్కింగ్ చేసుకుంటే సైడ్లకి ఫ్రాక్ అనేది వేలాడబడినట్లు కాకుండా అద్దినట్లుగా ఫుల్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలా క్రాస్గా కట్ చేస్తేనే మనకి ఫ్రాక్ అనేది అద్దినట్టుగా ఉంటుంది, లేకపోతే గిన వేలాడేసినట్టుగా ఉంటుంది. లూజ్గా చంకల దగ్గర డౌన్ ఉన్నట్లుంటుంది. లావు ఉన్న పిల్లలు కాబట్టి నేను ఖర్చు కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 4 మడతలతో ఈ విధంగా చంక రౌండ్ వరకు మార్కింగ్ చేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర ఖర్చు 4 మడతలకి కలిపి ఖర్చు పెట్టుకొని ముందు నెక్ సపరేటు, వెనక నెక్ సపరేట్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు సపరేట్ చేసిన తర్వాత వెనుక వైపు చిన్నపిల్లలకు కాబట్టి నేను నెక్ డౌను 2 ఇంచెస్ మాత్రమే తీస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు కట్ చేయడం పూర్తి అయింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ని, బ్యాక్ పార్ట్ని ఇలా సపరేట్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి లైనింగ్ని మనము అటాచ్ చేసుకోవాలి. ముక్క తిరిగేసేదైతే తిరిగేసి కుట్టుకోవాలి. నేను పైపింగ్ ఆపోజిట్ కలర్లో పైపింగ్ వేస్తున్నాను కాబట్టి నేను నార్మల్గానే లైనింగు, పై పీసు రెండింటిని అటాచ్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ ఈ విధంగా 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, స్క్వేర్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, రౌండ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, మన చాయిస్ అది. ఇప్పుడు ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు అటాచ్ చేసి లైనింగ్కి అటాచ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ వేసుకొని స్లీవ్స్ కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం లైనింగ్ని అటాచ్ చేసి కట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ మొత్తం కట్ చేసిన తర్వాత ముందు పార్టు, వెనక పార్టు ఇలా ఒక సైడ్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి. నార్మల్గా ముక్క తిప్పేసింది అయితే నార్మల్గా 2 భుజాలు మార్కింగ్ అటాచ్ చేసుకోవచ్చు. కానీ ఇది పైపింగ్ వేయాలి కాబట్టి 2 భుజాల దగ్గర పైపింగ్ కొయ్యలు కనపడకుండా 1 సైడ్ మాత్రమే కొయ్య వచ్చే విధంగా నేను ఒకవైపు అటాచ్ చేసి పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. ఫ్రాక్ మొత్తం మెజర్మెంటు టాపు 13, అలాగే కింది వైపు 25, మొత్తం కలిసి 38 ఇంచెస్ వస్తుంది. ఎక్కువ లాంగ్ కావాలన్నారు కాబట్టి మనకి మెజర్మెంట్ బట్టి మనము తీసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ కోసం ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు జాయిన్ చేసాం కదా, పై పార్ట్ని ఇప్పుడు క్రాస్గా కింది వైపు పీస్లో ఇలా క్రాస్గా తీసుకొని నార్మల్గా పైపింగ్ ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేస్తామో ఆ విధంగా ఇలా పీసుల్ని అటాచ్ చేసుకొని థ్రెడ్ని ఇలా మధ్యలో పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. నార్మల్ పాదంతోనే నేను ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ థ్రెడ్ని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఒక చివర ఫోల్డ్ చేసి ఇలా రఫ్ చేసుకోవాలి, థ్రెడ్ బయటకు రాకోకుండా. తర్వాత ఇలా మొత్తం
ఒకవైపు పాదంలో కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది, అది మనం చెక్ చేసుకున్న తర్వాత అటువైపు థ్రెడ్ పడే విధంగా మనము స్టిచ్ వేసుకుంటే థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ టిప్ ఒకసారి ఫాలో చూడండి. నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా పైపింగ్ వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రాక్ నెక్కి ఈ పైపింగ్ని అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటే ఫ్రాక్ పై పార్ట్ మనకి కంప్లీట్ అయిపోతుంది. స్లీవ్స్ మన చాయిస్, నార్మల్ స్లీవ్స్ అయినా పెట్టుకోవచ్చు, బుట్ట స్లీవ్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను బాహుబలి స్లీవ్స్ని పెడుతున్నాను ఆపోజిట్ క్లాత్ వేసి. ఈ విధంగా మనము రివర్స్లో పెట్టేసి పైపింగ్ని థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా ఇలా వేసుకోవాలి. ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ అర్థం కాకపోతే బ్లౌజ్కి ఈజీగా ఒకే ఒక కుట్టుతో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలో నా వీడియోలు ఉన్నాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో బ్లౌజ్ డిజైన్స్ అని చూడండి. లాంగ్ ఫ్రాక్లు, అలాగే స్కూల్ యూనిఫామ్, షర్టు, లంగాలు, అలాగే బ్లౌజ్ డిజైన్లు మొదలైన వీడియోలు అన్నీ ఉన్నాయి. ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూడండి, ఈ విధంగా పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు తిరిగేసుకొని లోపల వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే పైపింగ్ అనేది పూర్తయిపోతుంది. ఇలా పైపింగ్ వేసేది పూర్తయిన తర్వాత స్లీవ్స్ని నేను బాహుబలి స్లీవ్స్ కట్ చేసుకుంటున్నాను. మొత్తం 5 ఇంచెస్ స్లీవ్స్ వచ్చే విధంగా బాహుబలి స్లీవ్స్ కావాలి కాబట్టి 3 ఇంచెస్ కింది వైపు పట్టి వచ్చే విధంగా, అలాగే 3 ఇంచెస్ పైవైపు బుట్ట హ్యాండ్స్ వచ్చే విధంగా తీసుకుంటే ఖర్చుల్లోకి పోను మిగతా క్లాత్ మొత్తం కలిపి 5 ఇంచెస్ వస్తుంది. కాబట్టి నేను కింద 3 ఇంచెస్ పైంది 3 ఇంచెస్ కలిపి తీసుకుంటే ఖర్చుల్లోకి పోయి మిగతాది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాము. ఇది కింది వైపు పీసు. దీన్ని ఇందాక మెజర్మెంట్ చూసాం కదా, అలా మనకి ఫోల్డింగ్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నా కూడా చిన్నపిల్లలకు కాబట్టి సరిపోతుంది. డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకొని నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మిగిలిన క్లాత్తో ఈ విధంగా స్లీవ్స్ అనేది కట్ చేసుకోవాలి. మొత్తం 5.5 ఇంచు వచ్చే విధంగా, ఖర్చుల్లోకి పోతే 5 ఇంచులు వచ్చే విధంగా స్లీవ్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది పై వైపున 3 ఇంచెస్ మాత్రమే వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. బుట్ట స్లీవ్స్కి కింది వైపు ఆపోజిట్ కలర్లో పట్టి వేస్తున్నాను. ఈ వీడియోలో చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు పై వైపు ఇలా బుట్ట స్లీవ్స్కి కట్ చేసుకొని మిగతా క్లాత్ని కింది వైపు ఆపోజిట్ కలర్ క్లాత్తో వేస్తున్నాను. ఒకవేళ పీస్ అనేది తక్కువ వస్తే అటువైపు ఇటువైపు ఇలా ఎక్స్ట్రా మనము ఖర్చుకి అటాచ్ చేసుకుంటే బుట్ట స్లీవ్స్ కదా, కుంచీలు ఎక్కువ పోయడానికి వీలుగా ఉంటుంది. ఇందాక పైవైపున కట్ చేసిన క్లాత్ని ఇలా సైడ్లో జాయిన్ చేసుకుంటే మనకి స్లీవ్స్కి కుర్చీలు అనేవి ఎక్కువగా వస్తాయి. సేమ్ డ్రెస్నే దీనికి 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను కదా, మిగతా చీర మొత్తం వాళ్ళ అమ్మకి డ్రెస్ కుట్టాను. సేమ్ ఇదే మోడల్లోనే, కాకపోతే ముందర నెక్ డిజైన్ అనేది వేరే వస్తుంది. ఎవరికైనా నచ్చితే ఐకార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ సేమ్ కలర్ సేమ్ డిజైన్, నెక్ మాత్రం వేరే వస్తుంది, మెజర్మెంట్స్ వేరే వస్తాయి. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసి మామ్ అండ్ డాటర్ డ్రెస్సు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి నా వీడియోలో కామెంట్ చేయండి. ఇది 3 ఇంచులు పట్టీకి ఆపోజిట్ కలర్ క్లాత్తో తీసుకుంటున్నాను. ఈ విధంగా పై వైపున కింది వైపున కుర్చీలు పెట్టుకున్న తర్వాత కింది వైపు పట్టీ పీస్ని ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసి దీనికి లైనింగ్ని కూడా కింది వైపు అటాచ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి ఈ విధంగా వస్తుంది. దీనికి కింది వైపు లైనింగ్ అటాచ్ చేసుకోవాలి, అది తర్వాత అటాచ్ చేస్తాను. లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన స్లీవ్స్ని ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. దీనికి లైనింగ్ కూడా యాడ్ చేయాలి. ఆ వీడియో కొంచెం మిస్ అయింది, తర్వాత కొంచెం ముందుకి అటాచ్ చేస్తాను. మధ్యలో వీడియో అనేది మిస్ అయింది. ఇప్పుడు టాప్ లెంత్ అనేది 13 ఇంచెస్ ఉంది కదా, దాన్ని కొలుచుకొని కింది వైపుది డబుల్ ఫోల్డింగ్ మీద అయినా కూడా చిన్న పాప కాబట్టి సరిపోతుంది. టాప్ పార్ట్కి మధ్యలో ఖర్చు పెట్టుకొని, అలాగే కింది వైపు అటాచ్ చేసే క్లాత్కి కూడా సెంటర్లోకి ఖర్చు పెట్టుకొని, కుంచిళ్ళు అనేది ఎక్కువ పడతాయి కాబట్టి ఇలా పై ఖర్చు కింది ఖర్చు కూడా ఒకే చోటుకి వచ్చే విధంగా కుర్చీలు పెట్టుకొని సైడ్ జాయిన్ చేసుకుంటే మనకి అందమైన లాంగ్ ఫ్రాక్ చీరతో చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్చెస్ అనేవి వస్తాయి. ఇది అటాచ్ చేసిన తర్వాత చిన్నపిల్లలకి లైనింగ్ హెవీగా అవుతుంది కాబట్టి కొంచెం లైనింగ్ తక్కువ తీసుకోమన్నారు. ఈ విధంగా
మెయిన్ పార్ట్ కుర్చీలు పోసిన తర్వాత లైనింగ్ని కూడా ఈ విధంగా దానిపైన పెట్టి కుర్చీలు పోసుకొని ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది స్లీవ్స్కి లైనింగ్ అటాచ్ చేసేది ముందుగా వేయాల్సింది, అది పొరపాటున ఇక్కడ యాడ్ అయింది. ఈ విధంగా దీన్ని తిరిగేసుకొని లైనింగ్కి ఇలా అటాచ్ చేసుకొని స్లీవ్స్ అనేది మొత్తం లైనింగ్ని అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. లైనింగ్ వేస్తే పిగలకుండా ఉంటుంది కాబట్టి ఇలా లైనింగ్ వేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వస్తుంది. మొత్తం చుట్టూరా కూడా అటాచ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి స్లీవ్స్ని. ఇప్పుడు ఇలా సైడ్ జాయింట్లు కింద నుంచి మనము రివర్స్ ఫోల్డ్ చేసి కింద నుంచి ఎగుడు దిగుడు లేకుండా ఇలా లైనింగ్ని సపరేట్ చేసి మెయిన్ పార్ట్ని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ పార్ట్ చంక దగ్గర వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్కి లైనింగ్ అనేది సపరేట్గా స్టిచ్ చేస్తే రెండు అతుక్కోకుండాను ఉంటాయి. లేయర్గా ఉంటే ఫ్రాక్ అనేది కొంచెం చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. లైనింగ్ని మెయిన్ పీస్ని రెండుని కలిపేసి కుట్టేస్తే లుక్ అనేది బాగుండదు కాబట్టి ఇలా సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. కింది వైపు నుంచి స్టిచ్ చేస్తే సైడ్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని రెడ్ కలర్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని ఆన్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు వచ్చి చేరుతుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బటన్ ఇంతవరకు చూపించాం కదా, చీరలో కుచ్చులు మిగిలినాయి కదా, అవి ముందు వైపు మనము అటాచ్ చేసి డిజైనర్ క్లాత్గా మనము పెట్టుకోవచ్చు. ఇలా రెండు వైపులా కూడా మెజర్మెంట్ ప్రకారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా స్టిచ్ కూడా మనము వేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని తిరిగేసి చూస్తే మనకి డ్రెస్ అనేది చాలా అంటే చాలా అందంగా రెడీ అయిపోయింది.